హైదరాబాద్ ఎల్బీ ఇండోర్ స్టేడియంలో శ్రీ త్యాగరాజస్వామి 258వ జయంతోత్సవం ఘనంగా జరిగింది. సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో విశిష్ట కార్యక్రమం నిర్వహించారు. త్యాగరాజ స్వరార్చనలో 1000 మంది కళాకారులు పాల్గొన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, సంగీత కళాకారులు, విద్వాంసులు పాల్గొన్నారు. సామూహిక శ్రీ త్యాగరాజస్వామి పంచరత్న కీర్తనలు ఆలపించారు. ఈ సందర్భంగా తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ ఆచార్య అలేఖ్య పుంజారి మాట్లాడుతూ శ్రీ త్యాగరాజస్వామి సేవలు అమూల్యమైనవి అని అన్నారు. మన సంగీతం, నాట్యం, తర్వాత మన రంగస్థలం అంటే ఇవన్నీ కళలు కూడా చాలా మన సమాజానికి చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది మన సంస్కృతిని చాటుకునే ఒక చక్కటి ప్రక్రియలు ఇవన్నీ కూడాను. తర్వాత అదొకటే కాదు, పిల్లలు ఎప్పుడైతే ఈ కళలు నేర్చుకుంటారో వాళ్ళ మనోవికాసానికి ఇవన్నీ తోడ్పడతాయి. సో ఆ నేపథ్యంలో ఆ దిశగా మా తెలంగాణ సంగీత నాటక అకాడమీ ప్రభుత్వం వారి అండదండలతో చక్కటి కార్యక్రమాలను ఎన్నో మేము రూపకల్పన చేసుకుంటూ ఉన్నాము. ఈరోజు త్యాగరాజ వారి 258వ జయంతి మహోత్సవం ఇది దీనికి అందరూ కూడా సంగీత కళాకారులందరూ కూడా ఇందులో పాల్గొన్నారు. చక్కగా ఎంతో వైభవంగా మేము ఈ కార్యక్రమాన్ని చేసుకున్నాము. వారి సాహిత్యం సంగీతంలోనూ నాట్యంలోనూ చాలా ఒక ప్రముఖమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుంది. ఏ కార్యక్రమం అయినా, సంగీతమైనా, నాట్యమైనా చాలా వరకు వారి కీర్తనలు లేకుండా ఏ కార్యక్రమం జరగదనే నేను చెప్పాలి. అలాంటి పంచరత్నాలు, అద్భుతమైనటువంటి నిజంగానే రత్నాలవి. వాటినన్నిటినీ కూడా
అందరూ సంగీత కళాకారులు ఈనాటి కార్యక్రమానికి విచ్చేసి పాల్గొని నడిపించి జయప్రదం చేశారు. చాలా చాలా సంతోషదాయకం.